ఆనపకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తినే కర్రీ అండి ఇది. సో నేను చేసే విధంగా మీరు కూడా చేసి పెడితే తప్పకుండా ఎంతో ఇష్టంతో తింటారండి. సో దీన్ని ఎలా చేసుకుందామో చూసేద్దామా మరి. ముందుగా నానబెట్టుకున్న పలుకులండి అండ్ తాలింపు కోసం ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, చిట్టొడియాలు, ఆవాలు అండ్ మునక్కాళ్ళు. సో ఇంకా తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె మీకు తగినంత వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన తాలింపు గింజలు వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని బాగా వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత దాంట్లోనే మనం కొంచెం చిట్టొడియాలు కూడా వేసి వేయించుకోవాలి. చిట్టొడియాలు వేయడం వల్ల ఏంటంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చిట్టొడియాలు, ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు, వెల్లుల్లి అండ్ అల్లం 3 వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మీకు తగినంత కారం ఎంతైతే అవసరమో అంత కారంకి వేసుకొని మీరు బాగా వేపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. కల్లుప్పు నేను వేసాను, మీరు కావాలంటే సాల్ట్ ఏదైనా సరే వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ములక్కాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. 1 మినిట్ వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా వేయించాలి. బాగా కలిసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మీరు పలుకులు కూడా వేసుకొని దాన్ని ఎలాగా కలపకుండా కొంచెం స్టీమ్కి ఉంచి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత తీసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు అవన్నీ ఉడకాలి కదండి. పలుకులు ఇంకా డ్రమ్ స్టిక్స్ అవన్నీ బాగా ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక మూత పెట్టి దాన్ని స్టీమ్కి వదిలేసి సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చూసారా ఎలా ఉందో, ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చి వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఉడుకుతుందన్నమాట. బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఆ ములక్కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా స్టీమ్ అయిపోయి బాగా ఉడికిపోయినాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు మనం బాగా కలుపుకుంటూ మూత పెట్టకుండా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. వాటర్ ఉన్నంతసేపు మీరు అలాగే ఉంచేస్తే మాత్రం చల్లారిపోయిన తర్వాత టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. సో ఈ విధంగా కొంచెం వాటర్ అంతా అయిపోయేంత వరకు కూడా మీరు అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించుకుంటూ మీరు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పలుకులు అనేవి మీరు వండుకుండే ఒక అరగంట ముందు బాగా నానబెట్టుకొని వేసుకుంటే అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. చూసారా వాటర్ అంతా అయిపోయి ఇలాగ వచ్చే బాగా వేపుకోవాలన్నమాట. అలా వేపుకున్న దాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి అయితే ది బెస్ట్ కర్రీ అని చెప్తాను. అండ్ వెజిటేబుల్ లవర్స్ కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ మా అత్తగారు చేసిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.